ఒక వ్యక్తి ఐఐఎంలో ఎంబీఏ కోర్సులో చేరవచ్చు లేదా ఎక్స్ఎల్ఆర్ఐ కోర్సులో చేరవచ్చు. ఎంబీఏలో చేరే సంభావ్యత 3/7 అని చెప్పాడు. సో దీన్ని నేను ప్రాబబిలిటీ ఆఫ్ ఎంబీఏ P of M = 3/7 అని రాస్తున్నాను. ఎక్స్ఎల్ఆర్ఐ కోర్సులో కూడా చేరడానికి స్కోప్ ఉంది కాబట్టి దానిలో చేరే సంభావ్యత 1/3 అని ఇచ్చాడు కాబట్టి P of X = 1/3 అని నోట్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అతను ఇందులో లేదా ఇందులో చేరే సంభావ్యత ఎంత అని అడిగాడు. సో ఇది ఆర్ ఇది అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనము P of M or X లేదా P of M union X ఎంత అని అడుగుతున్నట్టు. అయితే మరి ఏ స్టూడెంట్ అయినా ఎట్ ఏ టైం ఇది లేదా ఇదిలో చేరడానికి మాత్రమే సంభావ్యత ఉంటుంది. అట్ ఏ టైం 2 కోర్సులు అయితే చేయలేడు కదా, కాబట్టి P of M intersection X అంటే P of M and X = 0 అని రాయవచ్చు. ఓకే, ఎందుకంటే అట్ ఏ టైం 2 కోర్సుల్లో జాయిన్ కాలేడు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు మనము దీన్ని కనుక్కోవడానికి ఏం చేస్తాము, ఈ ఫార్ములాని వాడతాం. P of M or X = P of M plus P of X minus P of M and X. ఇప్పుడు P of M వాల్యూ తెలుసు 3/7, P of X వాల్యూ 1/3, ఈ M ఇంటర్సెక్షన్ X వాల్యూ 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై 0ని తీసేస్తే ఇక్కడ దీని LCM 21 వస్తుంది. సో 3 7 = 21, 7 3 = 21, 3 3 = 9 అవుతుంది. 3 7 = 21, 7 1 = 7 అవుతుంది. 9 + 7 16/21 అని ఫైనల్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక కోర్సులో చేరే సంభావ్యత 16/31 అవుతుంది.